యాత్రికుని ప్రయాణము పిమ్మట శీఘ్రముగా నా మనస్సున నలుపు తెలుపు రంగుల భావనలు ఉద్భవించినవి. అలాగున ఇది ఈ గ్రంథ ముగింపు దశ నాటికి నా రచనా సరళిని సాగినంత మట్టుకు లాగి చిట్టచివరకు ఇప్పుడు మీరు చూచుచున్నంత పొడవు వెడల్పుల పరిమాణమున కనిపించు మహాకావ్యము వలె రూపుదిద్దుకొను పర్యంతము నేను దీనిని నా కలముతో రచించితిని. ఈ విధమున నేను రచించిన దానిని ఇతరులకు ప్రదర్శించి వారు ఖండించెదరో లేక సమర్థించెదరో చూడ నాశించితిని. ఈ లేఖనములు ఎన్నటికీ సజీవములై నిలిచిపోవలెనని కొందరు నుడివిరి. మరికొందరు ఇవి సమసి చచ్చిపోవలెనని కోరుకొనిరి. జాన్ ఈ కావ్యమును ముద్రించుము అని కొందరు, ముద్రించవలదు అని మరికొందరు చెప్పిరి. ఈ గ్రంథము మేలు చేయునా అని కొందరు, అటుల కాదు అని కొందరు ప్రకటించిరి. నేనిప్పుడు ఇరుకునబడియున్నాను. నేను చేయవలసిన ఉత్తమ కార్యమేదియో నేనింకను కనుగొనలేకున్నాను. చిట్టచివరకు మీరు భిన్నాభిప్రాయములను వ్యక్తము చేసినందున నేను దీనిని ప్రచురించెదనని నిర్ణయించుకొంటిని. ఈ విధముగా నా సమస్య తీరినది. ఏలయనగా ఇతరులు ఆ మార్గమున లేకుండినను వారిలో కొందరు ఈ కార్యమును జరిగించి యుండవచ్చునని నేను చూచినట్టు భావించితిని. అట్లైన శ్రేష్టమైన దాని నిమిత్తమై ఎవరు సలహా నందించిరో నిరూపించుటకై దీనిని పరీక్షకు గురిచేయుటయే యోగ్యమని నేను ఆ విధమున తలంచితిని. గ్రంథము ప్రచురితమై వెలువడుట కిష్టములేని వారితో నేను ఈ మాటలు నుడివితిని.